శైలు కేశవ పెళ్లి జరిపించి వరాలకి ఊహించిన షాక్ ఇచ్చిన మహా. అసలు తంత ఇలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక వరాలైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇక శైలునైతే నిలదీస్తూ ఉంటుంది. అసలు నువ్వు మనిషివేనా? నలుగురు ముందు తల్లి తండ్రి పరువు తీస్తావా? అసలు ఎందుకే ఇలా తయారయ్యావు? నిన్ను మీ నాన్న ఎంతో గారాబంగా పెంచారు, అందుకే నెత్తి కూర్చున్నావు. మీ నాన్నకి ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను, ఆడపిల్లని ఎప్పుడూ పద్ధతిగా పెంచాలి, దాన్ని ఇష్టం వచ్చినట్టు దాన్ని వదిలేస్తే ఇలాగే తయారవుతుంది అని. కానీ నువ్వు విన్నావా? మీ నాన్న వినలేదు, నువ్వు వినలేదు. నిన్ను నెత్తిన పెట్టుకుని ఈరోజు ఇంటి పరువు పోయేలా చేశాడు. నలుగురు ముందు తల దించుకునే పరిస్థితి వచ్చింది. చూడు, ఇప్పటికైనా ఇంట్లో పడుండు. నీకు మేము చూసిన సంబంధమే చేస్తాము. నిన్ను మాత్రం ఎక్కడికి వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు. ఇక చదువు లేదు, ఏమీ లేదు, ఇంట్లో పడుండు అంటూ వరాలైతే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక శైలు అయితే, ఏంటి నాన్న ఇదంతా? ఏంటి నాకు ఈ పరిస్థితి? నేనేమన్నా ఆట వస్తువుని, ఒక బొమ్మని అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయించుకోవడానికి నాకంటూ మనసు ఉంటుంది కదా, నాకంటూ ఇష్టాలు ఉంటాయి. ఇన్ని రోజులు నేను ఏం అడిగితే అని కొనిచ్చి, నేను ఎలా ఉండాలన్న స్వేచ్ఛనిచ్చి నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు. మరి ఇప్పుడు ఎందుకు నువ్వేమీ మాట్లాడడం లేదు అంటూ అనంగాని, నేను చేసిన తప్పు అదేనమ్మా. ఆడపిల్లకి స్వేచ్ఛనివ్వకూడదు, ఏ కోరికలు కోరినా అన్నీ తీర్చకూడదు అని ఎంతోమంది చెప్తూ ఉండేవారు. కానీ నేను, నా కూతురు అలాంటిది కాదు. నేను తండ్రిగా నా కూతుర్ని ఉన్నంతలో గొప్పగా చూసుకోవాలి. దానికి ఏం కావలసిన, నా స్థాయిని మించినదైనా సరే దాని కోరికలు తీర్చాలి అనుకున్నాను. నేను ఆ విధంగానే నిన్ను పెంచుకున్నాను. కానీ నువ్వు ఈరోజు నలుగురిలో నా పరువు పోయేలా చేశావు. మీ అన్నయ్య ఇంకా తలదించుకునే పని చేశాడు. మీ ఇద్దరూ కూడా నన్ను నలుగురు ముందు నిలబెట్టి నా పరువు పోయేలా చేశారు. నేను ఇంక ఎలా క్షమించగలను? నేను ఎలా తలెత్తుకు తిరగగలను? అందుకనే నేను ఇప్పుడు నిర్ణయించుకున్నాను, నీకు ఆ మెకానిక్ కేశవకి ఎట్టి పరిస్థితిలో కూడా పెళ్లి జరగదు. వాడికి నిన్ను మాత్రం ఇచ్చి పెళ్లి చేసే ప్రసక్తే లేదు. నువ్వు నోరు మూసుకుని ఇంట్లో పడుండు. నువ్వు గనక బయటికి వెళ్తాను అన్నా, వాడిని పెళ్లి చేసుకుంటాను అన్నా చూస్తూ ఊరుకునేదే లేదు అంటూ ఇక శైలు తండ్రి అయితే కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడేకి ఇంతలో వరాలైతే వస్తుంది. చూడు, నేను మీ నాన్నలా మెతకగా చెప్పే రకాన్ని కాదు. నువ్వు ఇక్కడే బయటే తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా మా కళ్ళు కప్పి వెళ్ళిపోతావు. నీకు రేపే పెళ్లి చూపులు, అందుకని నిన్ను ఒక గదిలో పెట్టి బంధిస్తాను, లోపలికి పద అంటూ ఇక శైలునైతే ఒక గదిలో బంధిస్తుంది వరాలు. తలుపు తీయమ్మా, నేను మనిషినే కదా, నేను నీ కన్న కూతుర్ని. నన్నెందుకు ఇలా బంధించాలి అనుకుంటున్నావు? ఎందుకింత రాక్షసంగా ప్రవర్తిస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది శైలు అయితే. చూడు, నేను నీ కన్న తల్లిని. నా కూతురు జీవితం బాగుండాలని నేను కోరుకుంటాను కదా. నువ్వు ఎవరో పనికిరాని వాడిని ప్రేమించానని, వాడితోనే జీవితాన్ని పంచుకుంటాను అంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను? ఇప్పుడు మీరు ప్రేమలో ఉన్నారు కాబట్టి తప్పు ఒప్పులు మీకు తెలియవు. పెళ్ళైన తర్వాత కష్టాలు అనుభవించేటప్పుడు మీరు చేసిన తప్పేంటో మీకు తెలుస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఏముంటుంది? అందుకని ముందే నేను నా కూతురు జీవితానికి ఒక మంచి భవిష్యత్తునివ్వాలి అనుకుంటున్నాను. ఆ విధంగానే చేస్తాను. నువ్వు ఏడ్చి మొరపెట్టుకున్నా సరే నీకు ఆ కేశవగాడికిచ్చి పెళ్లి చేసే ప్రసక్తే లేదు అంటూ వరాలైతే చెప్పేస్తుంది. అప్పుడే ఇంతలో ఇక సురేష్ అయితే, మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా, దీన్ని తిక్క కుదర్చాలి. దీనికి అలా చేస్తేనే బుద్ధొస్తుంది, లేకపోతే ఆ కేశవగాడినే ప్రేమిస్తుందా? ఆ మెకానిక్ గారిని పెళ్లి చేసుకుని ఏం బాగుపడిపోదామనుకుంటుంది? ఆ దిక్కుమాల కుటుంబంలో అడుగుపెట్టి ఏం సంతోషం ఎలగబెట్టాలనుకుంటుంది? అసలు దీనికి బుద్ధి లేదు అంటూ సురేష్ అంటూ ఉండగా అప్పుడే వరాలైతే సురేష్ చెంపైతే పగలగొడుతుంది. నా కొడుకు అంటూ నీ మాట నమ్మి నిన్ను అక్కడికి తీసుకువెళ్ళినందుకు నలుగురిలో మా పరువు పోయేలా చేశావు. అయినా నీకు ఇదేం పోయే కాలం రా? ఒక ఆడపిల్ల చున్నీ లాగడమేంటి?
నడి రోడ్డు మీద ఆడపిల్లని అవమానించడం ఏంటి? ఇంకొకసారి గనక వాళ్ళ గురించి అమ్మాయిని గనక అవమానించావు అంటే మర్యాదగా ఉండదు. ఆడపిల్లల జోలికి వెళ్ళావని తెలిస్తే చంపేస్తాను అంటూ వరాలైతే వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో ఇక శైలు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఫోన్ చేద్దాము అంటే చేతిలో ఫోన్ లేదు. ఎవరి చేతైనా కబురు పంపిద్దాము అంటే నన్ను గదిలో బంధించేశారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదే, ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది శైలు అయితే. ఇంతలో ఇక శైలు ఫ్రెండ్ అయితే వస్తుంది. ఆంటీ శైలు ఉందా అంటూ అనగానే, మా శైలువా బయటికి వెళ్ళింది, ఇంట్లో లేదు అంటూ చెప్తూ ఉంటుంది వరాలు. బయటగా ఎక్కడికి వెళ్ళిందా ఆంటీ అని అడుగుతూ ఉండగా, ఎక్కడికి వెళ్ళిందో నీకు అన్నీ చెప్పాలా ఏంటి? అయినా మాకన్నీ చెప్పి వెళ్తారా? మీ ఇష్టం కదమ్మా. ఈరోజు ఆడపిల్లలు ఉన్నారే, తల్లి తండ్రి అని భయం కూడా లేదు. ఇష్టం వచ్చినట్టు ఎక్కడికి పడితే అక్కడికే వెళ్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మేము అనడానికి ఏమన్నా ఉందా అంటూ ఇక వరాలైతే చెప్తుంది. సరే ఆంటీ, శైలు వచ్చిన తర్వాత నేను వచ్చి వెళ్ళానని చెప్పండి అంటూ ఇక శైలు ఫ్రెండ్ అయితే వెళ్తూ ఉండగా, ఇంతలో అది చూసిన శైలు అయితే కిటికీలోంచి తన ఫ్రెండ్ని అయితే పిలుస్తుంది. అప్పుడిక తన ఫ్రెండ్తో అయితే జరిగింది మొత్తం అయితే చెప్తుంది. నన్ను బంధించారే, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు, నేను బయటికి వెళ్ళే ప్రసక్తి కూడా కనిపించడం లేదు అంటూ అనగానే, సరేనే నేను మెల్లిగా లోపలికి వస్తాను, మీ వాళ్ళెవరూ బయట లేరు, బయట గెడ మాత్రమే పెట్టారు, నేను లోపలికి వస్తాను అంటూ శైలు ఫ్రెండ్ అయితే మెల్లిగా లోపలికి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక శైలు అయితే తన ఫ్రెండ్ ఫోన్ అయితే తీసుకుంటుంది. నేను ఈ విషయాన్ని వెంటనే ముంగీసాకి చెప్పాలి, చెప్తే వాడే ఏదోటి సహాయం చేస్తాడు అంటూ అనగానే, జాగ్రత్త, మీ వాళ్ళకి గనక తెలిస్తే చంపేస్తారేమో, అది గుర్తుపెట్టుకో అంటూ అనగానే, అప్పుడిక శైలు అయితే వెంటనే తన ఫ్రెండ్ ఫోన్ తీసుకుని వెంటనే కేశవకైతే ఫోన్ చేస్తుంది. అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేసిన కేశవ అయితే, ఏంటే బుస్సు ఈ టైంలో ఫోన్ చేసావంటూ అడుగుతూ ఉండగా, ఒరే ముంగీసా, ఇక్కడ నన్ను గదిలో పెట్టి బంధించారా, ఈరోజే నాకు పెళ్లి చూపులు, నన్ను కాపాడరా, నేను ఈ పెళ్లి చేసుకోలేనురా, నిన్ను తప్ప ఎవరిని నా జీవితంలోకి ఊహించుకోలేను, దయచేసి ఈ పెళ్లి చూపులు ఆప్ చెయ్యి అంటూ ఇక అడుగుతూ ఉంటుంది శైలు. ఏంటి, నీకు పెళ్లి చూపులా? నిన్ను గదిలో బంధించారా? సరే నేను చూసుకుంటాను, కంగారు పడకు అంటూ ఇక కేశవ్ అయితే ఫోన్ పెట్టేస్తాడు. సరేనే, మా వాళ్ళు చూడకుండా నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అనగానే, సరే నేను వెళ్తాను, నువ్వు జాగ్రత్త అంటూ శైలు ఫ్రెండ్ అయితే ఇక ఇంట్లో ఎవరూ చూడకుండా మళ్ళీ బయట గెడ అయితే పెట్టి వెళ్ళిపోతుంది. ఇంతలో అప్పుడే ఇక కేశవ్ అయితే కంగారు పడుతూ చక్రి దగ్గరికి అయితే వస్తాడు. ఒరే, అక్కడ బుస్సుకి పెళ్లి చూపులంట్రా, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదో, ఏదైనా సలహా చెప్పరా అంటూ కేశవ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అప్పుడే మహా అయితే వస్తుంది. ఏమైంది అంటూ అనగానే, ఏముంది ముంగీసా బుస్సు ఈరోజు లేచిపోతున్నారు అంటూ ఇక చెప్తూ ఉండగా, ఒరేయ్ నేనేమడిగాన్రా, నువ్వేం చెప్తున్నావు అంటూ కేశవ్ అయితే అంటూ ఉంటాడు. ఏంటండి కేశవ అంత కంగారు పడుతూ ఉంటే మీరేంటి వెటకారం చేస్తారు, ఏమైంది కేశవ చెప్పండి అంటూ ఇక మహా అయితే అడుగుతూ ఉంటుంది. ఏమీ లేదు, శైలుని గదిలో పెట్టి బంధించారంట, ఈరోజు తనకి పెళ్లి చూపులు, అవి ఎలాగైనా ఆపాలి అని నన్ను అడుగుతుంది, తన ఫ్రెండ్ ఫోన్ నుంచి ఫోన్ చేసింది అంటూ అనగానే, అప్పుడు ఇక చక్రి మహా ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు కంగారు పడకరా, ఆ పెళ్లి చూపులు జరగకుండా నేను చేస్తాను కదా, ఎందుకు నువ్వు అలా కంగారు పడతావు అంటూ ఇక చక్రి మహా ఇద్దరూ కూడా బయలుదేరుతారు. ఇప్పుడు మీ ప్లాన్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటూ అనగానే, నేను ఏం చేద్దాం అనుకుంటున్నానో మీకు చెప్తాను కదా, కానీ మీరు మాత్రం నేను చెప్పింది కోప్పడకుండా చెయ్యాలి అంటూ అనగానే, సరే అంటూ ఇక మహా కూడా చెప్తుంది. ఇక అనుకున్న విధంగానే చక్రి మహా ఇద్దరూ కూడా మారు వేషాల్లో శైలు ఇంటికైతే వెళ్తారు. ఇక ముసలి వాళ్ళు వేషం వేసుకుని వెళ్ళడంతో అప్పుడే వాళ్ళని చూసిన శైలు తల్లి తండ్రి ఇద్దరు కూడా లోపలికైతే రమ్మంటారు. రండి, మీరు పెళ్ళికొడుకు తరపు వాళ్ళ అంటూ అనగానే, అవును, మా మనవడు
మాకు నచ్చిన తర్వాతే ఇక్కడికి వచ్చి పెళ్లి చూపులకి కూర్చుంటాను అన్నాడు. అందుకనే ముందు మేమొచ్చాము అంటూ వాళ్ళిద్దరూ చెప్తూ ఉంటారు. అప్పుడే ఇంతలో ఇక శైలు అయితే ఇదేంటి, ఆ ముంగిసగాడు ఏదోటి చేస్తాను అన్నాడు కదా, ఇక్కడ చూస్తే వీళ్ళు వచ్చి కూర్చున్నారే, ఇప్పుడు ఏం చెయ్యాలి? నన్ను ముస్తాబు చేసి తీసుకువెళ్తారు, మళ్ళీ పెళ్లి తతంగాలు మొదలు పెడతారు. ఎట్టి పరిస్థితిలో కూడా నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను, ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ శైలు అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఇక శైలు తల్లి తండ్రి ఇద్దరూ కూడా ఇక చక్రి మహాతో అయితే మాట్లాడుతూ ఉంటారు. మా మనవరాల్ని తీసుకువస్తాము చూడండి అంటూ అనంగానే, అరే అసలు ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయడం కూడా మీకు తెలీదా? వచ్చాము, అసలు ఏం తింటారు ఏం తీసుకుంటారు అని అడిగే మర్యాద కూడా లేదా? వెంటనే అమ్మాయిని తీసుకొచ్చేస్తాం చూడండి అంటారేంటి? ఇదేనా సంస్కారం అంటే? మా వాడు ఏదో గొప్పగా చెప్పాడు, చాలా మంచి కుటుంబం, పద్ధతైన కుటుంబం అని. ఆ పద్ధతి అంతా ఇదేనా అంటూ ఇక చక్రి మహా ఇద్దరూ కూడా అడిగేసరికి అప్పుడే వరాలైతే, అయ్యో మీరు కంగారు పడకండి పిన్ని గారు, మీకు అన్నీ తీసుకొస్తాము అంటూ వరాలైతే ఇక వాళ్ళకైతే టిఫిన్స్ తీసుకుని వస్తుంది. అప్పుడు ఇక అవి తిన్న తర్వాత వాళ్ళైతే అమ్మాయిని తీసుకురమ్మని అయితే చెప్తారు. ఇంతలో ఇక వరాలైతే వెంటనే శైలు దగ్గరికి అయితే వచ్చి, పద అబ్బాయి, అమ్మమ్మ తాతయ్య వచ్చారు, నువ్వు వాళ్ళతో మాట్లాడాలి అంటూ ఇక అనంగానే, నేను ఎట్టి పరిస్థితిలో కూడా బయటికి వచ్చే ప్రసక్తే లేదు, నేను వాళ్ళతో మాట్లాడే ప్రసక్తే లేదు, నేను రాను అంటూ శైలు అయితే చెప్తూ ఉంటుంది. నోరు మూసుకొని పద, నీ వేషాలు నా దగ్గర కాదు అంటూ ఇక శైలునైతే బలవంతంగా ఇక ముస్తాబు చేసి తీసుకుని బయటకు అయితే వస్తుంది. ఇక శైలు కళ్ళల్లోంచి కన్నీళ్లు రావడం చూసిన మహాచక్రి ఇద్దరూ కూడా అప్పుడు ఇక, అమ్మాయి ఎందుకమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటున్నావంటూ అడుగుతూ ఉంటారు. అప్పుడు ఇక శైలు అయితే ఏమీ మాట్లాడదు. అప్పుడే ఇంతలో ఇక చక్రి మహా ఇద్దరూ కూడా, అమ్మాయి ఏదో దిగులుగా ఉంది, మీరేమన్నా అన్నారా ఏంటి అంటూ అనంగానే, అయ్యో అదేమీ లేదండి, అంటే పెళ్ళైన తర్వాత మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలి కదా, అందుకనే పాపం బాధపడుతుంది అంటూ చెప్తూ ఉంటుంది వరాలైతే. అవునా, ఏమోలే, మీరేదో అమ్మాయిని రాక్షసుల్లా కొడుతున్నట్టు, అమ్మాయి బాధపడుతున్నట్టు అనిపిస్తుంది అంటూ ఇక వీళ్ళిద్దరూ అంటూ ఉంటారు. వామ్మో, వీళ్ళు ముసలి వాళ్ళే కానీ చాలా గట్టి వాళ్ళ ఉన్నారు, ప్రతిదీ చూసినట్టే చెప్పేస్తున్నారు, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ వరాలైతే అనుకుంటూ ఉంటుంది. సరేనమ్మా, అమ్మాయి మాకు నచ్చింది, మా మనవణ్ణి కూడా పంపిస్తాము అంటూ చక్రి మహా ఇద్దరూ కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అప్పుడు ఇక శైలు కూడా తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక వెనక వైపు కిటికీ దగ్గర నుంచి వచ్చి, శైలు మేమే నీకు పెళ్లి చూపులు జరగవు, ఈరోజు నీకు కేశవకి గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేశాము, వెంటనే ఇటువైపు నుంచి వచ్చే అంటూ ఇక వాళ్ళైతే వెనక వైపు డోర్ అయితే ఓపెన్ చేస్తారు. అప్పుడు ఇక శైలు అయితే వెనక వైపు నుంచి వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక వరాలైతే చెప్తూ ఉంటుంది, అమ్మో ఆ అబ్బాయి అమ్మమ్మ తాతయ్య ఎలా ఉన్నారు అంటే ఇంకా అబ్బాయి ఎలా ఉంటాడో, ఇక అతనితో ఎలా వేగాలో అంటూ వరాలైతే అంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే అసలైన పెళ్లి చూపులకి వచ్చే వాళ్ళు అయితే వస్తారు. వాళ్ళని చూసి ఇక వరాలైతే మీరెవరు అంటూ అడుగుతూ ఉంటుంది. అదేంటి, ఈరోజు పెళ్లి చూపులకి రమ్మని చెప్పి మీరెవరు అని అడుగుతున్నారేంటి అని ఇక అనంగానే, ఏంటి పెళ్లి చూపులకా, ఇందాకే కదా వచ్చారు, మరి మళ్ళీ మీరెవరు అంటూ వరాలు అనంగానే, ఏం మాట్లాడుతున్నారు మీరు, మేము ఇందాక రావడం ఏంటి, ఇప్పుడే వచ్చాము, దారిలో అనుకోకుండా మా కారు చెడిపోయింది, అందుకనే అది రిపేర్ చేయించుకు వచ్చేసరికి ఈ సమయం పట్టింది అంటూ అనంగానే అప్పుడే ఇక వరాలైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి ఇందాక వచ్చిన వాళ్ళు ఎవరు, వీళ్ళేమో పెళ్లి చూపులకు వచ్చాము అంటున్నారు, మరి ఇందాక ఎవరొచ్చారు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది వరాలైతే. అప్పుడికి వాళ్ళనైతే కూర్చోమంటుంది.
ఇంతలోకి వాళ్ళైతే అమ్మాయిని తీసుకురమ్మని చెప్పంగానే ఇంతలో వరాలు గదిలోకి వెళ్ళేసరికి అక్కడైతే శైలు కనిపించదు. అయ్యో, కొంప మునిగిపోయిందే, ఇది వెళ్ళిపోయింది. ఇందాక వచ్చిన వాళ్ళు ఆ కేశవ మనుషులు అయ్యుంటారు. నేను అప్పుడే అనుకున్నాను వాళ్ళ అవతారాలు చూసి. కానీ ఎందుకులే, నేను నోరిప్పితే మళ్ళీ బాగోదు అని మాట్లాడకుండా ఉన్నాను. ఇప్పుడు నా కూతుర్నే తీసుకువెళ్ళిపోయారు అంటూ వరాలైతే గోలగోల చేస్తూ ఉంటుంది. అప్పుడే శైలు తండ్రి అయితే లోపలికి వస్తాడు. ఏమైంది, ఏం జరిగింది అంటూ అనంగానే, ఇంకేం జరగాలి, నీ కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయింది, వాళ్ళే తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు, వచ్చిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదు అంటూ ఇక వరాలైతే అంటూ ఉంటుంది. ఇంతలో ఇక బయటున్న వాళ్ళైతే పిలుస్తూ ఉంటారు. ఏంటి, అమ్మాయిని తీసుకురమ్మంటే అందరూ కలిపి కట్టుగట్టుకుని లోపలే ఉండిపోయారు అంటూ అడుగుతూ ఉండగా, అమ్మాయి ఏదో పనుండి బయటికి వెళ్ళింది, వచ్చేస్తుంది, ఒక్క 5 నిమిషాలు కూర్చోండి అంటూ చెప్తూ ఉంటుంది వరాలైతే. ఏంటి 5 నిమిషాలు కూర్చునేది, పెళ్లి చూపులప్పుడే బాధ్యత లేకుండా వెళ్ళిపోయింది అంటే ఆ అమ్మాయి ఎలాంటిదో అర్థమవుతుంది. మీరెంత పద్ధతి అయిన వాళ్ళో తెలుస్తుంది. మాకు ఈ సంబంధం అవసరం లేదు అంటూ పెళ్లి కొడుకు వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే వరాలైతే అయిపోయింది, ఇక దీనికి జీవితంలో పెళ్లి జరగదు, ఇది వాళ్ళింటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఒకవేళ ఇద్దరికి పెళ్లి చేసేస్తే మన పరిస్థితి ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది వరాలు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పెళ్లి జరగకూడదు, పద మనం వెళ్ళి వెతుకుదాము అంటూ ఇక వరాలు ఇద్దరూ కూడా ప్రతి గుడిలో వెతుకుతూ ఉంటారు. ఎంత వెతికినా శైలు అయితే ఎక్కడా కనిపించదు. ఇంతలో ఇక వరాలైతే చెప్తూ ఉంటుంది, ఇంకా మిగతా గుడులు ఉన్నాయి కదా, ఇద్దరూ కలిసి వెళ్తే అవ్వవు, కానీ మీరు కొన్ని గుడులకి వెళ్ళండి, నేను కొన్ని దుక్కులకి వెళ్తాను, ఇద్దరూ కలిసి తిరుగుదాము, ఇద్దరిలో ఎవరికి కనిపించినా వెంటనే ఫోన్ చేయొచ్చు అంటూ ఇక వరాలైతే చెప్తుంది. ఆ విధంగా ఇద్దరూ కూడా చెరుకుకు వైపు వెళ్ళి వెతుకుతూ ఉంటారు. ఇంతలో గుడిలో అయితే శైలు కేశవకైతే పెళ్లి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. అప్పుడే శైలు అయితే అడుగుతూ ఉంటుంది, మీరు నా బాధ అర్థం చేసుకున్నారు, మా ఇద్దరికి పెళ్లి చేయడానికి ముందుకు వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాకు చాలా భయం వేసింది, ఎక్కడ కేశవ దూరం అయిపోతాడో, నేను బ్రతకలేను అని. కానీ మీరు ధైర్యంగా నన్ను బయటికి తీసుకువచ్చి మా ఇద్దరికి పెళ్లి జరిపిస్తున్నారు, ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేను అంటూ ఇక అంటూ ఉండగా, ఏంటి బుస్సు ఎక్కువ చెప్తున్నావు, నువ్వు కేశవ ఇద్దరూ కూడా ఒక్కటవ్వడం మాకు చాలా సంతోషం, దీనికోసం మేము కష్టపడినా అది కష్టంగా ఏమీ అనుకోము, మీ ఇద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా కలిసి ఉండాలి, అది చాలు అంటూ ఇక చెప్తూ ఉంటుంది మహా. అయితే ఇక ఇద్దరికీ కూడా పెళ్ళైతే జరిపిస్తారు. ఇక శైలు కేశవ ఇద్దరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక పెళ్లి జరిగిపోయిన సమయానికి వరాలైతే ఆ గుడిలో అడుగు పెడుతుంది. ఇద్దరిని చూసిన వరాలైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నువ్వు పెళ్లి చేసుకోవాలా అనుకున్నావా, వీడిని పెళ్లి చేసుకున్నావా, చంపేస్తాను పద, నువ్వు ఇక్కడుంటే ఊరుకునే ప్రసక్తే లేదు, పద అంటూ ఇక వరాలైతే అంటూ ఉంటుంది. అప్పుడు ఇంతలో మహా అయితే, ఏంటి పద, ఇప్పటి వరకు తను మీ కన్న కూతురు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ తనని హింసిస్తూ ఉన్నారు, ఇప్పుడు తను మా కేశవ భార్య అంటే మా ఇంటి కోడలు, తన మీద ఇంక మీకు ఎలాంటి హక్కు లేదో, తను మీ మాట వినవలసిన అవసరం కూడా లేదు, తను ఇప్పటి వరకు మీరు కొట్టిన దెబ్బలకి మీరు పెట్టిన టార్చర్కి చాలా శిక్ష అనుభవించింది, మీకు ఇష్టమైతే అక్షింతలు వేసి వెళ్ళండి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ మహా అయితే వరాలకి షాక్ ఇస్తుంది. నా కూతురికి పెళ్లి చేస్తావా, నిన్ను వదిలిపెట్టను అంటూ ఇక అంటూ ఉంటుంది వరాలైతే. నువ్వు ఏమీ చెయ్యలేవు, నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ మహా అయితే ఇక వరాలకి షాక్ ఇచ్చేసరికి ఇక వరాలైతే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంక పెళ్లి జరగడంతో శైలు కేశవ ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ చక్రి మహాకైతే థ్యాంక్స్ చెప్తారు. ఆ విధంగా ఇక మహా అయితే వాళ్ళిద్దరిని ఒకటి చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కానీ ముందుగా చూడాలి అనుకుంటే
వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. అలాగే వీడియో కింద ఉన్న హైప్ మీద క్లిక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందివ్వండి.